గ్యాస్ కూడా ఇంతకుముందు కొరతగా వచ్చింది. 45 ఏళ్ల అనుభవం అన్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారిని అనుభవము జగన్మోహన్ రెడ్డి గారిలో 0%. మీరు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న పథకాల కంటే ఎక్కువ చేసిన వ్యక్తి ఎవరంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు పనికొస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెత్త కుప్ప కూడా పనికిరారు. మీరు అంత వేస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు. మీరు పెట్రోల్ డీజిల్ కూడా కొరతగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కొరతగా ఉండేది. అవతల చూస్తే చెన్నైలో బాగా ఉంది. చెన్నై కానీ బెంగళూరు కానీ కొరతే లేదు, అంతా బాగుంది. మీ ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు తేలేకపోయినావంటే నువ్వు డర్టీ సీఎం. నీ సీఎం అనడం విన్ను వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు దిగిపోతారా అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిన్ను వేడుకుంటా అంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తే చేయండి పథకాలు కానీ ఏమన్నా కానీ, లేకపోతే దిగిపోండి. మీరు ఎందుకు వచ్చినారు? సీఎం పదవి అనుభవించడానికి వచ్చినారా? 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్నారే. ప్రజలకు, రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలకు చేయలేదంటే మీరు వేస్ట్ సీఎం అని మేము అనుకుంటున్నాం. అవునండి, పేదవాళ్ళని కష్టపెడుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా సంతోషంగా ఉంటుంది. అద్దాలు పైకేసుకొని ఏసీ కార్లలో తిరిగే వాళ్ళకి పెట్రోలు డీజిల్ ఉన్నా లేకపోయినా ఒకటే తంతు. కానీ పొట్ట గడుపుకోవడానికి ఒక ఆటో వాడు కానీ, ఒక సైకిల్ వాడు కానీ, ఒక బైక్ వాడు కానీ ఒక రోజు గడిపి ఆ పెట్రోల్ కొట్టించి అతను తన జీవనోపాధి చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వాడి పరిస్థితి ఈరోజు రోడ్డున పడింది. 100 రూపాయలకి 200కి పెట్రోల్ కొట్టించుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి ఉన్నారు. ఎవరు దీనికంతా కారణం? మీరు కాదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? పేదవాడంటే, సామాన్యుడంటే మీకు అసలు కళ్ళకి మనుషుల్లాగా కనిపించట్లేదా? పెట్రోల్ కొరత అంటారు, డీజిల్ కొరత అంటారు, బ్లాకుల్లో మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్లు కొనుక్కున్నారు. పేదవాడు, మధ్యతరగతి కుటుంబీకులు అసలు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. పథకాలు ఎటు మీరు ఇవ్వలేదు. కనీసం మా కష్టంతో మేము బ్రతుకుతుంటే కూడా దాంట్లో కూడా మన్నెత్తిపోస్తున్నారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మిగలాలి. ప్రజలందరూ ఈ రోజు మిమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఎందుకన్నా వచ్చారా ఈ కూటమి వాళ్ళు? వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ క్యూ లైన్లలో నిలబడి కష్టాలు పడుతున్నారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరందరూ దయచేసి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సమస్యలు ఏవి కూడా ముందున్న ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలని కోరుతున్నాము. పెట్రోల్ డీజిల్ కష్టాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతాము. ఒక ఆటో బాడీకి తీసుకొని ఆటో బాడీ కట్టలేక మేమంతా అల్లాడుతూ ఉంటే ఈ మధ్యలో ఏంటంటే పెట్రోల్ ధర ఈ మారిగా ఉంటే ఆటో బాడీకి ఎట్ట కడతాము? ఆల్రెడీ ఫ్రీ బస్సును ఒకటి ఇచ్చారు, దాంట్లోనే చెప్పుదప్ప పడినాము ఆటో వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ ఒకటి. ఈ పెట్రోల్ డీజిల్ లేకుండా మేము ఎట్ట బతకాలి? వచ్చే అంతో ఇంత బాడీకి కూడా ఎట్ట కడతాము? మాకు ఆదాయం లేకుండా ఎట్ట చేయాలనుకుంటారు? కూటమిలో వండుకొని మీరే తినాలనుకుంటే ప్రజలకు మంచి చేయాలన్న కోరిక కూడా లేదా? అదన్నా నేర్చుకొని ప్రజలకు మంచి చేసేదానికి రండి. ఈ మారిగా చేసే ఇది మీకు మంచిది కాదు. సీఎంగా ఉండి ప్రజలకు మంచి చేయకపోతే దిగేసేయండి. ఊరికే ఎందుకు మా పొట్టల్లో కొడతా ఉంటారు? 24 గంటలు మేము రోడ్డుకు వచ్చి మీతో మొరపెట్టుకోవాలా? ఇది ఏమైనా పద్ధతా మీకు? ముందుగా అవంతా నిన్నంతా క్యూలో నిలబడితే వాళ్ళంతా ఊరికే నిలబడి ఉంటారులే. అన్ని చోట బాగుంది వేరే ఒక ప్రచారాలు. ఏం పిచ్చి పట్టే వాళ్ళ జనాలు మేము ఊరికే నిలబడేదానికి. ముందు అలాంటి మాటలు కూడా మానేయండి. నిజం ఏది అబద్ధం ఏది తెలుసుకోండి.